గాడిన పడ్డ ఇండిగో 1650 విమానాలను నడిపిన సంస్థ మరో 650 ఫ్లైట్లు రద్దు. ఒకటి మినహా అన్ని సర్వీస్లో స్టార్ట్. ఈ నెల 10 కల్లా విమానాన్ని నడిపిస్తామని వెల్లడి. ప్యాసింజర్లకు ఇప్పటి వరకు 610 కోట్లు రిఫండ్. ఈ ఇండిగో వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసారు. 610 కోట్లు అయిపోయినాయి మొత్తం. వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళ మనీ వాళ్ళకి. కానీ చాలా సఫర్ అవుతున్నారు ప్యాసింజర్స్ అయితే. చాలా మనీ వేస్ట్ అయిపోతున్నాయి వాళ్ళకి. వేరే వాళ్ళు టికెట్ స్పెండ్ చేశారు. ఇంకా ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఇంకెప్పుడు రావద్దు. ఇట్లా సడన్గా చేంజ్ చేయడం అంటే చాలా కష్టం. ప్యాసింజర్ చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇలాంటివి చేస్తే ముందు వాళ్ళకి చెప్పాలి. తెలంగాణకు గ్లోబల్ బ్రాండ్. అంతర్జాతీయ హంగులతో ఇయ్యాల రేపు సమ్మిట్. ముస్తాబైన ఫ్యూచర్ సిటీ. రాష్ట్రానికి 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభించనున్న గవర్నర్. అనంతరం సీఎం రేవంత్ సహా ప్రముఖులు ప్రసంగాలు. హాజరు కానున్న 44 దేశాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల అధినేతలు. రేపు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. ప్రత్యేక ఆకర్షణగా మూసీ పునరుజ్జీవనం స్టాల్. కొమ్ముకొయ్య, ఒగ్గుడోలు, పేరిణి, శివతాండవం ప్రదర్శనలు. నోరూరించనున్న హైదరాబాద్ బిర్యానీ, సర్వపిండి పచ్చిపులుసు. అతిథులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలు, పోచంపల్లి ఇక్కత్ శాలువలు. మన గ్లోబల్ బ్రాండ్ తెలంగాణ నిర్వహిస్తున్నారు. స్టార్ట్ అవుతుంది అన్నమాట. మధ్యాహ్నం 1:30 స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫుడ్ అవన్నీ మనకి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడనే. బిర్యానీ, సర్వపిండి పచ్చిపులుసు పెడుతున్నారు అన్నమాట. ఇక 44 దేశ ప్రతినిధులు వస్తున్నారు. ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకు మన హైదరాబాద్లో, మన తెలంగాణలో వాళ్ళు పెట్టుబడులు పెడతారనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. గ్లోబల్ సమ్మిట్తో తెలంగాణ రూపురేఖలు మారుతాయి. సీఎం రేవంత్. ప్రతి రాష్ట్ర ప్రగతికి ఫ్యూచర్ సిటీ వేగుచుక్క. 2047 నాటికి దేశ గ్రోత్ ఇంజన్గా తెలంగాణ మారుస్తామని వెల్లడి. ప్రజాపాలనకు రెండేళ్లైన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. 25 మంది మృతి. ప్రమాదానికి గల కారణాలపై భిన్నాభిప్రాయాలు. గ్యాస్ సిలిండర్ పేలినట్లు అనుమానం. డ్యాన్స్ రూమ్లో మంటలు చెలరేగాయన్న ప్రత్యక్ష సాక్షులు. తాటకుల కారణంగా వేగంగా మంటల వ్యాప్తి. బయటకెళ్లేందుకు ప్రయత్నించిన ప్రేక్షకులు. ఇరుకైన ఎంట్రీ, ఎగ్జిట్తో గందరగోళం. చనిపోయిన వాళ్ళలో 14 మంది క్లబ్ సిబ్బంది. సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి, ప్రధాని. ఇది చాలా బాధాకరం. ఇది ఈ గోవా నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం. 25 మంది చనిపోయారంట పాపం. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్టీల్. అంతర్జాతీయ టెక్ కంపెనీ పేర్లతో రోడ్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన. బీఆర్ఎస్ పని కథం. జూబ్లీహిల్స్ ఓటమితో మరింత డౌన్ఫాల్. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఊళ్ళల్లో ఆ పార్టీకి క్యాడర్ కూడా లేదు. సర్పంచ్ ఎన్నికల్లో మాకు పోటీనే కాదు, అన్ని స్థానాలలో గెలిచి క్విన్ స్వీప్ చేస్తామని ధీమా. పాలనలో మార్పు రాలేదు. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చిండు తప్ప దోపిడీ ఆగలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజావంచన పాలన. దమ్ముంటే హామీలను అమలుపై చర్చకు రావాలి. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్
పాలన. గతంలో సీఎం అండ్ సన్, ఇప్పుడు సీఎం అండ్ బ్రదర్స్ పాలన. రామచంద్రరావు బీజేపీ ఫార్మాట్ రావాలి. టెస్ట్ మ్యాచ్ కాదు, 2020 ఆడాలి. రాకేష్ రెడ్డి. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీజేపీ మహాధర్నా, చార్జ్షీట్ రిలీజ్. అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డంకి, కేంద్రం నుంచి నిధులు రాకుండా మోకాలాడుతున్నాడు. పీసీసీ చీఫ్ మహేష్. తెలంగాణ బీజేపీకి ఛాన్స్ లేదు. ప్రజామోదంతో 2 ఏళ్లు పండుగ చేస్తున్నాం. కేసీఆర్ అప్పుల భారం లేకుంటే మరిన్ని స్కీమ్లు తెచ్చేవాళ్ళమని వెల్లడి. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని ప్లాన్లు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీలో 10 లక్షల వరకు ఖర్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానల్ పాలిటిక్స్. మరో 79 డయాలసిస్ సెంటర్లు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, సిహెచ్సిలు ఏర్పాటు. ఎమర్జెన్సీ కేసుల కోసం 50 ఆసుపత్రుల్లో స్పెషల్ యూనిట్స్. సర్కార్కు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 102 సెంటర్లు. మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు. 13న ఉప్పల్ స్టేడియంలో సీఎం టీంతో ఫుట్బాల్ గేమ్. ప్రత్యక్షంగా వీక్షించడానికి చాలామంది వస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి. స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలన. 13వ తారీఖు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు. పబ్లిక్ చాలానే వెళ్తారు. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది అక్కడ. ఎట్లా ఉంటుందో ఏమిటో అని చెప్పేసి. 6,000 మంది పోలీసులతో భద్రత. 1000 సీసీటీవీ కెమెరాలతో నిఘా. వీవీఐపీలకు 3 అంచెల సెక్యూరిటీ. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ. కంట్రోల్ రూమ్ ద్వారా మానిటరింగ్. డెలిగేట్లకు 8 5 స్టార్ హోటల్లో బస. డీఎస్సీల స్థాయి అధికారి బాధ్యతలు. హైదరాబాద్లో ట్రంప్ ఎవెన్యూ గూగుల్ స్టీల్. అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన. రేవంత్కు బండకట్టి రంగనాయక్ సాగర్లో ఎత్తేస్తా. నీళ్లు లేక పైకి తేలితే కాళేశ్వరం కూలినట్టు హరీష్ రావు. మక్క రైతుల డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఆలిపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న హరీష్ రావు. నిన్న హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళారు. ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వెళ్ళారు. అక్కడగా అవే దృశ్యాలు అవి ఇచ్చారు. అదే కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు జైలుకు పంపట్లే? సీఎం రేవంత్కు ఎంపీ అరవింద్ సవాల్. కాంగ్రెస్ పాలనపై 11 అంశాలతో ఢిల్లీలో 2 ఏళ్ల చార్జ్షీట్ రిలీజ్. ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండటమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా ఆ పదవిని దక్కించుకోవాలని ఎత్తులు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీలో 10 లక్షల వరకు ఖర్చు. ఈ ఊర్లలో ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇక సర్పంచ్ కాలేని వాళ్ళు మంచిగా ఉప సర్పంచ్ అవుదామని చెప్పేసి ఆ వార్డు మెంబర్లకి ముందుగానే పైసలు ఆఫర్ చేస్తున్నారు. 2వ విడతలో 415 సర్పంచులు ఏకగ్రీవం. 8,304 వార్డు స్థానాలు కూడా తేలిన 2వ విడత నామినేషన్ల లెక్క. 9న 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ. పాత ఫోన్లతో అంగన్వాడీల కుస్తీ. 2019లో 36,000 స్మార్ట్ ఫోన్లు అందజేత. ప్రస్తుతం డిస్ప్లే పలిగే, బ్యాటరీ ఉబ్బిన ఫోన్లు. పోషణ యాప్ ఓపెన్ చేస్తే హ్యాంగ్. పిల్లలకు అందించే 14 సేవలకు ఆటంకం. ఫోన్లు స్థానంలో ట్యాబ్ ఇవ్వాలని అంగన్వాడీ డిమాండ్.
ఆ ఫోన్లు పాత ఫోన్లు వాళ్ళకి ఇచ్చారంట 2019లో ఇచ్చారు. ఇప్పటికి అవే వాడుతున్నారు. అవి వాడడం వల్ల బాగా హ్యాంగ్ అవుతున్నాయి. పిల్లలకు సేవలు అందించేటప్పుడు వాళ్ళకి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఫోన్ల ప్లేస్లో ఇప్పుడు ట్యాబ్లు ఇస్తే మేము ఎక్కువ స్పీడ్గా పనిచేస్తామని చెప్పేసి అంటున్నారు. రామగుండం 62.5 మెగావాట్ల థర్మల్ స్టేషన్ మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 52 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసిన పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్ సంస్థలోనే కొత్తగా 8,000 మెగావాట్ల ప్లాట్ నిర్మాణానికి సర్కారు నిర్ణయం. పీక్ టైంలో బ్యాటరీ పవర్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్కు బలోపేతం చేయడంపై సర్కార్ ఫోకస్. జెన్కో పరిధిలో 750, సింగరేణి పరిధిలో 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం. మందమర్రిలో ఇప్పటికే మెగావాట్ BESS ప్లాంట్. హైదరాబాద్ అందాలు, కాకతీయ కళా వైభవం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీకెండ్ టూర్లు. యాదగిరిగుట్ట, ఫిలిం సిటీ, పోచంపల్లి, నాగార్జునసాగర్ సందర్శన. TDC స్పెషల్ ఆఫర్ బుకింగ్ స్టార్ట్. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా తెలంగాణ. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లో ఎడ్యుసిటీలు 2035 నాటికి ప్రపంచ టాప్ 500లో మన వర్సిటీలు ఉండేలా టార్గెట్. సింగపూర్, దుబాయ్ తరహాలో మన దగ్గర ఫారిస్ వర్సిటీలు బ్రాంచులు. స్టడీ ఇన్ తెలంగాణ పేరుతో విదేశీ స్టూడెంట్లకు రెడ్ కార్పెట్. విజన్ డాక్యుమెంట్ రెడీ చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. అవయవ దానంలో ఆగని ప్రైవేట్ దోపిడీ. తోటా పేరుతో కొత్త చట్టం తెచ్చిన ఫలితం సున్నా. 8 నెలలుగా గైడ్లైన్స్ తయారు చేయాలని అధికారులు. ఎప్పటిలాగూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లు, ట్రాన్స్ప్లాంటేషన్, ప్రభుత్వ దవాఖానాల్లో అవయవాలు దొరక్క చనిపోతున్న పేదలు. అవయవాలు దొరికినా కూడా చనిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అంత స్లోగా చేస్తారు పని. ఆ ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోరు ఆ డాక్టర్లు. అంత నిర్లక్ష్యం ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళలో. ఎందుకంటే ఫ్రీ కదా, అంత వాళ్ళకేమైనా వస్తుందా, ఏం ఉరగదు. వస్తుంది అవనే అనుకుంటారు వాళ్ళు. స్లోగా పని చేస్తారు. అవయవాలు ఉన్నా లేకపోయినా అంతే. అది ఆ గవర్నమెంట్ హాస్పిటల్సే అంత చేస్తారు, కానీ చాలా స్లోగా చేస్తారు. కేసీఆర్ దత్తత గ్రామంలో భూ సమస్య అట్లనే ఉన్నది. లక్ష్మీపూర్ గ్రామాన్ని సర్వే చేసి నక్ష తయారు చేస్తే భూ సమస్యలు ఇంకా పెరిగాయి. కవిత. ధరణిలో 5 ఎకరాల భూమి ఎకరం ఉంటే పావు ఎకరం పడింది. ఇప్పటికీ గ్రామ రైతుల కష్టాలు తీరలే. వారి తరపున జాగృతి పోరాడుతుందని వెల్లడి. వామ్మో యూటర్న్స్. 4 ఏళ్లలో యూటర్న్ల వద్ద 336 యాక్సిడెంట్లు. గతేడాది రోడ్డు ప్రమాదంలో 4% యూటర్న్ల వద్దే. లాంగ్ యూటర్న్లతో వాహనదారుల్లో అసహనం. రాంగ్ రూట్లలో వెళ్తుండడంతో యాక్సిడెంట్లు. ఈ యూటర్న్ చాలా దూరం పెట్టేశారు. అంత దూరం ఎవడబోతాడని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్తే ఈ యాక్సిడెంట్లు అవుతున్నాయి చాలా వరకు హైదరాబాద్లో. ఆ యూటర్న్ అయితే మరీ దూరం పెట్టేస్తారు. అబ్బా, చాలా ఇబ్బంది అయిపోతుంది చాలామందికి. ORR, RRR మధ్య శాటిలైట్ టౌన్షిప్లు. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇల్లు కట్టించే యోచన. అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీపై కసరత్తు. వరల్డ్ బ్యాంక్, ADB నుంచి రుణాలు. గ్రేటర్తో పాటు కార్పొరేషన్లో కొత్తగా G+3 పద్ధతిలో ఇండ్ల నిర్మాణం. ఆ ఇండ్లు ఇచ్చేది ఉందో ఎవరికి ఇస్తారో ఏం కథనానికి. 10 మందికి ఇస్తారేమో, ఇచ్చినామని డబ్బు కొట్టుకుంటూనే ఉంటారు. ఇక ఆ రోడ్ల మీద సిగ్నల్ దగ్గర ఎంతమంది అడుక్కునేటోళ్ళు ఉంటారో వాళ్ళకి ఇల్లు ఉంటాయా? వాళ్ళ ఆడుకునేటోళ్ళు ఆనే రోడ్డు మీద వండుకుంటారు. అక్కడనే వాళ్ళ పిల్లల్ని వేసుకొని. ఎవరైనా పోయి నువ్వు ఇక్కడ ఎందుకు వండుకున్నాను క్వశ్చన్ కూడా అడగరు.
ఇచ్చినావు అంటే ఎవరికి ఇచ్చినావు? ఏందో ఏమో వీళ్ళైతే. రోడ్ల మీద సిగ్నల్‌లా చలికి, వానకి అట్లనే పండుకుంటారు ఆడ. అభివృద్ధి చేసినాం అంటే ఏం అభివృద్ధి చేసిర్రు? ఏమైంది అభివృద్ధి? క్రికెట్ ఆడేందుకు వెళ్తూ ఇద్దరు, దైవ దర్శనానికి వెళ్తూ మరో ఇద్దరు మృతి. పటాన్ చెరు ఓఆర్ఆర్పై కారును ఢీకొన్న లారీ. తండ్రి కూతురు సికింద్రాబాద్ లాలాపేటలో డివైడర్ను ఢీకొని కారు, ఇద్దరు యువకులు మృతి. ఇది నిన్న ఆ పాప వాళ్ళ నాన్న ఇద్దరు చనిపోయారు. నిలిచిన ఇందుగుల పంచాయతీ ఎన్నిక. నామినేషన్ తిరస్కరణతో హైకోర్టును ఆశ్రయించిన క్యాండిడేట్ ఈ నెల 15 వరకు ఎన్నిక నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం. వందే మాతరంపై లోక్సభలో నేడు చర్చ. డిబేట్ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక, గౌరవ్ గొగోయ్. రాజ్యసభలో రేపు చర్చలను మొదలుపెట్టనున్న అమిత్ షా.